హెల్దీ రెసిపీస్ చేస్తుంటేనండి ఒక మైండ్ మనశ్శాంతిగా అనిపిస్తుంది, పీస్ఫుల్గా అనిపిస్తుంది. అంటే స్పైసీ రెసిపీస్ చేస్తుంటేనేమో అదొక ఎంతూజియాజం, నేను కాదన్న, అది కూడా టేస్ట్. కానీ వారంలో 3 రోజులు హెల్దీ రెసిపీస్ తింటే ఒక్కరోజు మనము స్పైసీ మనకి ఇష్టమైంది కోరింది తినచ్చు. అది నా ఫండా. ఈరోజు అలాంటి హెల్దీ రెసిపీ, బ్యూటిఫుల్, ఏమంటారు, ద టేస్టియెస్ట్ అండ్ దెన్ ఫుల్ రిచ్ ఆఫ్ ప్రోటీన్ ఎవ్రీథింగ్ అనమాట. అది మిక్స్డ్ వెజిటబుల్ చనా కర్రీ. చాలా బాగుంటుంది. శనగలు, నల్ల శనగలతో వెజిటబుల్స్ అన్నీ వేసి ఒక కర్రీ చేశాను. దేనిలోకైనా బాగుంటుంది. నమస్తే, వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా. నల్ల శనగలు, క్యారెట్, బీన్స్, క్యాబేజీ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం, పచ్చి కొబ్బరి. దట్స్ ఆల్. ఇదిగోండి, ఫస్ట్ ఒక 8 అవర్స్ శనగల్ని ఇట్లా నాననివ్వండి. కడిగి నానబెట్టండి. చక్కగా 8 అవర్స్ పాటు ఈ శనగల్ని కొన్ని తక్కువ నీళ్ళు పోయండి, ఎక్కువ నీళ్ళు పోయకండి. తక్కువ నీళ్ళు పోసి ఒక విజిల్ రానివ్వండి, చాలు. మనం ఈ పోపు వేసుకొని మనకు కావాల్సినవి అన్నీ ఉడికేలోపు మనకి అది రెడీ అయిపోతుంది. స్టార్ట్ చేసేద్దాం, అసలు డిలేనే లేదు. ఆయిల్ వేస్తున్నాను. హెల్దీ రెసిపీ అని నొక్కి ఒక్కడి నుంచి చెప్పాను కదా, అందుకే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసా. నేను మంచిదాన్నండి. ఎవరైనా తిడుతుంటే ఏముందిలే, వాళ్ళ దగ్గర మనం కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏం లేదు అని చెప్పి తిట్టని అని చెప్పి మనం అదే మొండి వైఖరిని కంటిన్యూ చేస్తాము. అదే పిచ్చి పనులు, అదే కొంటె షక్కలు, అట్లాంటివి అన్నీ. కానీ ఎవరైనా మెచ్చుకుంటున్నారు అనుకోండి, మనం ఏం చేసినా కానీ పిల్లల విషయంలో మనకు కూడా సూట్ అవుతుంది. మెచ్చుకుంటుంటే వాళ్ళని ఇంకా మెప్పించడానికి మనం ఇంకా మంచిగా ట్రై చేస్తూ ఉంటాము. సో తిట్టి వాళ్ళు హర్ట్ అయ్యి మనం హర్ట్ అయ్యి మొత్తం మూడు ఖరాబ్ అయిన దానికన్నా ఎక్నాలెడ్జ్ చేసి మంచి పని చేసి కొంచెం మంచి పని చేసినా మెచ్చుకుంటే మాత్రం అవతల వాళ్ళలో మంచితనాన్ని చూడగలుగుతాం. వాళ్ళలో ఒక కొత్త శక్తి వస్తుంది. మనం పీస్ఫుల్గా ఉంటాం. అట్మాస్ఫియర్ అంతా ప్లెజెంట్గా ఉంటుంది. సో చిన్న కిటుకు, నవ్వుతా అప్లాస్, నవ్వుతా అక్నాలెడ్జ్ చేయండి. ఎవరు ఏ పని చేసినా బాగుంటుంది. అందుకే ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ దాకా వచ్చింది. చల్ల నూనె కాగిపోయింది. డైరెక్ట్ పోపు వేసేస్తున్నాను. ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను. నువ్వు చిటపట అనకుండా నేను నెక్స్ట్ పనికి వెళ్ళను. మనం ఇప్పుడే కదా గట్టిగా మాట్లాడొద్దని చెప్పిన ఇచ్చింది. ఇది అర్థం చేసుకుంది మీరు, నేనేమో కానీ. వెల్లుల్లి, చక్కగా దంచుకున్న వెల్లుల్లి, పొట్టు తీసి దంచుకున్న వెల్లుల్లి జోరుగా వేయండి. అది అప్పుడే విజిల్ వచ్చేస్తుంటే సిమ్ చేసిన, సిమ్లో 1 విజిల్ అనిద్దామని. ఎండుమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, సిమ్ చేసేస్తున్నాను. ఉల్లిపాయలు ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాయి. 1 మీడియం సైజ్ ఆనియన్ వేయండి, చాలు. ఎక్కువ అవసరం లేదండి, బస్ వెరీ లిటిల్. పచ్చిమిరపకాయలు కూడా ఒక 4-5 వేసేస్తున్నాను. దీని సిమ్లో ఇట్లా కొంచెం ఉడికినట్టు అవ్వగానే మన వెజిటబుల్స్ రెడీగా ఉన్నాయి. క్యారెట్, బీన్స్, క్యాబేజీ. 2 క్యారెట్ తీసుకున్నాను, ఒక 8-10 బీన్స్ తీసుకున్నాను. క్యాబేజ్ చిన్న ముక్క, 1/2 కిలో క్యాబేజ్లో 1/8. చూడటానికే కలర్ఫుల్గా బాగుంది కదా. నేను సిమ్లో చేస్తున్నానండి. వెజిటబుల్స్ వాటి కలర్ కోల్పోకుండా చేయడానికి ట్రై చేద్దాం. కొద్దిగా ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసేస్తున్నాను. శనగల్లో నేను ఏ ఉప్పు వేయలేదండి. కొద్దిగా వెరీ లిటిల్ 1/8 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇదిగోండి, అడుగురు ఎక్కడో ఉంది. చెప్పాను కదా, వెజిటబుల్స్ని వాటి కలర్ వాటికి ఉండనిద్దామని. చూస్తానికి కలర్ఫుల్గా ఉంటే కూడా మీరు ఎప్పుడైనా గమనించండి, గ్రీన్ని, ఈ ఆరెంజ్ కలర్ని, వైట్ని, అంటే మన ఫ్లాగ్ అని కాదు, ఇండియన్ ఫ్లాగ్ మీద ఉన్న గౌరవం కూడా అయి ఉండొచ్చు. మన మనసులో ఆటోమేటిక్గా ఉంటుంది కదా. చూసినప్పుడు మనసు ఎందుకో ప్లెజెంట్గా అనిపిస్తుంది, గర్వంగా. ఫ్లాగ్ అనే కానీ ఇవన్నీ వస్తున్నాయి. కానీ ఇట్లా నేను ఎప్పుడు వెజిటబుల్స్తో వండినా కానీ నాకు ఎందుకో చాలా సూదనింగ్ ఉంటుంది ఫీలింగ్ లోపల. విజిల్ని నేను కావాలని తొక్కిపెట్టా. ఇప్పుడు ఆన్ చేస్తాను. నాకు ఎప్పుడు కావాలో అప్పుడు కావాలన్నమాట. అది కొంచెం సౌండ్ పెంచా అంతే. చూడండి, ఇక్కడ సౌండ్ అంటే ఫ్లేము. కట్టేస్తున్నా, వాటర్తో సహా తెచ్చేస్తున్నా. మిగతా దీంతో పాటు ఉడుకుతుందండి. 1 విజిల్కి 70-80% ఉడికిపోతుంది. ఒక్కోసారి మనం సిమ్లో 1 విజిల్ వేపిస్తే మొత్తం ఉడికిపోతుంది సిమ్లో. ఇదేమో ఇట్లా స్ప్రెడ్ అయి ఉందండి, అందుకే మీకు ఎక్కువ కనిపిస్తుంది. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, కారము 1 టీ స్పూన్ వేస్తాను.
చాలు. మూత పెట్టేస్తున్నా, సిమ్లో ఉంది. ఇది విజిల్ వచ్చేటప్పటికి ఇది కూడా హాఫ్ బాయిల్ అవుతుంది. రెండు కలిపితే ఆ తర్వాత ఏం కలుపుతామో చూడండి. ఇదిగోండి కొన్ని వాటర్తో చెనా వేసేస్తున్నా, వాటర్తో సహా. ఒక డ్రాప్ కూడా మనం హెల్త్లోంచి బయటికి రావద్దు. సుమా గారు కాదు, సుమి. మీ ఎస్టిమేషన్ కోసం చెనా ఎంత ఉడికిందో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఉడికిపోయింది, చెప్పాను కదా 90. సో ఇది ఒక 5 మినిట్స్ ఉడికితే చాలు సిమ్లో. వెజిటబుల్స్ కసక్ అంటాయి, చెనా కూడా ఫసక్ అంటుంది. నా ఉద్దేశం పర్ఫెక్ట్ ఉడుకుతాయి అని అంతేనండి. చలో మూత పెట్టేస్తున్నా. 5 మినిట్స్ కాకపోతే 7 మినిట్స్ ఉంచుకోండి. మీ ఇళ్ళల్లో కెపాసిటీ. అంటే కొంతమంది ఏంటంటే పూర్తిగా ఉడికితే తప్పితే తినరు, అట్లాంటి వాళ్ళు ఉంచండి. మీకు 8-9 మినిట్స్ కూడా ఉంటుంది ఆ వాటర్కి. 10 నిమిషాలు అయిందండి, 8 నిమిషాల దగ్గర ఎందుకు లే అని ఉంచేసిన. నీళ్ళన్నీ అయిపోవాలి కూడా కదా నాకు. నీళ్ళు అవగొట్ట 1 నిమిషం పనండి. నేనే బాగా ఉడకని అనుకోను, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే ఎంతలో అండి ఎవాపరేట్ అయిపోతాయి. మన చేతిలో పని. అందుకనే అంటారు ఇంట్లో ఆడాలి దేనికైనా, ఏది బయట ఎలా జరిగినా ఏం చేసినా ఇంట్లో ఆడవాళ్ళే చక్రం తిప్పుతారని ఊరికే అన్నారు. చుట్టాలు వచ్చారనుకోండి, వాళ్ళు 4 రోజులు ఉంటారా, ఒక్క రోజులో పంపించవచ్చు, ఆడవాళ్ళే డిసైడ్ చేస్తారు. అందరికీ తెలుసు, అంటే ఫ్యామిలీస్ అందరికీ అనుభవమైన విషయమే ఇది. అందుకనే శ్రీ మహాలక్ష్మి ఎప్పుడు సంతోషంగా ఉండాలి. చుట్టాలు పక్కాలు మంచి చెడు అన్నీ బాగుంటాయి. పచ్చి కొబ్బరి వేసేసాను మాటల్లో పెట్టి. ఒక 2 టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి వేయండి, కొంచెం కొత్తిమీర. ఉప్పు చూడాల్సిన అవసరమే లేదు, 100% సరిపోతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదండి, అస్సలు కాదు. మీరు చూడకుండా నేను చెక్ చేశాను. పచ్చి కొబ్బరి మీరు తినే విధానాన్ని బట్టి, అంటే మీ ఇంట్లో ఎక్కువ తింటే ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కానీ మా ఇంట్లో ఇంతే తింటాం ఈ కర్రీలో. వెజిటబుల్స్ ఎక్కువ ఉండనిలే అని నేను. అంతేనండి. మీకు క్యారెట్ కలరు, బీన్స్ కలరు, క్యాబేజ్ కలర్ కనపడుతుందా లేదా? ఎండుమిరపకాయ కలరు, అదన్నమాట సంగతి, ముచ్చట. ఇది అన్నంలో తినొచ్చు, చెప్పాను కదా, చపాతీ పుల్కా దేనిలోకైనా బాగుంటుంది. సూపర్ కర్రీ. కట్టేస్తున్నాను వచ్చి. క్యారెట్ వచ్చింది, శనగలు వచ్చినాయి, బీన్స్ ఏది అన్నీ ఉంటేనే అందమండి ఫ్యామిలీలాగా. సూపర్. మా ఆయనకి పెట్టాలి ఇది. అనిత, మొన్న వెజ్ థాలీలో ఒక డాక్టర్ వచ్చింది కదా నా ఫ్రెండ్ అని, అరే మర్చిపోయినా. ఈ చీర కూడా 4 శారీస్ సేమ్, అంటే నాకు ఎల్లో కలర్ వచ్చింది అని తీసుకుంది. తనేమో క్రీమ్ కలర్ ఉంచుకుంది, నాకు ఈ కలరు. అమరావతికి గ్రీన్ ఇచ్చినట్టుంది, పద్దుకి పింక్, నాకు ఈ కలర్ తనే తీసుకొచ్చింది. నలుగురికి అలా మాకు తెచ్చుకోవడం అలవాటు అనమాట. డిఫరెంట్ కలర్స్ లేకపోతే సేమ్ కలరు యూనిఫామ్లో ఒక 10-12 అయినా ఉంటాయి మా నలుగురికి కలిపి. ఆ రెసిపీ చూడండి, అందులో మా ఫొటోస్ అన్నీ పెట్టాను. వెజ్ థాలీ రెసిపీ చాలా బాగుంది. బై ది వే, దీనికి వస్తే ఇది కూడా బాగుంది, చెయ్యండి అని దగ్గర నుంచి టాపిక్ అట్లా వెళ్ళిపోయింది. ఎందుకన్నానంటే అది ఓన్లీ వెజిటేరియన్ తింటుంది అనమాట. ఇంకా వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి, హెల్త్ అంటే మాత్రం ప్రాణం ఇచ్చేస్తుంది ఇట్లా. అందుకని అన్నాను. ఉండనా, చాలా బాగుంది, చేయండి. మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. బాయ్.